హలో అండి. నా పేరు డాక్టర్ కారెడ్డి శ్రీధర్ రెడ్డి. నేను జనరల్ లాప్రోస్కోపిక్ సర్జన్ అండ్ లేజర్ సర్జన్‌ని. నేను ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ కేపీహెచ్‌బీ రోడ్ నంబర్ 4 కూకట్పల్లి, హైదరాబాద్‌లో అవైలబుల్‌గా ఉంటాను. సో, ఈ మధ్యన చూస్తూ ఉన్నాం మనము అన్నిటికి లేజర్ సర్జరీస్ వచ్చినాయి. సేమ్ అట్లనే మనకు మెయిన్‌గా ఇంపార్టెంట్ లేజర్ రోల్ ఏదైతే ఉందో అది పైల్స్‌లో కూడా వచ్చేసింది. సో, ఒకప్పుడు పైల్స్ ఆపరేషన్ అంటే గనక చాలామంది భయపడేవాళ్ళు. ఇంటి పక్కన వాళ్ళు గనక పైల్స్ చేయించుకుంటే ఆపరేషన్ గనక చేయించుకుంటే గనక ఆ వీధి, ఆ స్ట్రీట్ మొత్తం పైల్స్ ఆపరేషన్ అంటే మళ్ళీ భయపడేంత రీతిలో ఉండేది. ఎందుకు అంటే ఇంతకుముందు కన్వెన్షనల్ మెథడ్‌లో చూసుకుంటే గనక పైల్స్ ఆపరేషన్‌లో పైల్స్‌ని మనం కట్ చేసి తీసేసేవాళ్ళం. యూజువల్‌గా 3, 4 పైల్స్ ఉంటే గనక 2 కంటే ఎక్కువ తీయము మామూలుగా. 2 కంటే ఎక్కువ తీస్తే ఏమవుతుందంటే పైల్స్ తీసేసిన తర్వాత యానల్ స్టెనోసిస్ అంటాం. అంటే మోషన్ ద్వారం దగ్గరికి అయిపోతుంది. సో, పెద్ద పెద్ద పైల్స్ ఉంటే గనక 2 మాక్సిమం 3 కంటే ఎక్కువ తీయనికి రాదు. దీనివల్ల ఏమవుతుందంటే రికరెన్స్ రేట్ ఎక్కువ ఉంటుంది అండ్ వెరీ పెయిన్‌ఫుల్ సర్జరీ. ఇది ఓపెన్ చేసి కట్ చేయడం వల్ల ఆ ఏరియా చాలా సెన్సిటివ్ ఉంటుంది. సో, విపరీతమైన పెయిన్ ఉంటుంది. బట్ ఇప్పుడు కొత్తగా వచ్చిన లేజర్ సర్జరీ వలన కంప్లీట్ పెయిన్‌లెస్ ట్రీట్మెంట్ అనేది అందించగలుగుతున్నాం. అండ్ ముఖ్యంగా ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్‌లో మనం వాడే లేజర్ ఏదైతే ఉందో ఇంపోర్టెడ్ లేజర్, దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అండ్ కంప్లీట్ పెయిన్‌లెస్ సర్జరీ అండ్ కంప్లీట్ డే కేర్ సర్జరీ. ఈ సర్జరీ ఎంత సింపుల్‌గా ఉంటుంది అంటే గనక ఈరోజు గన సర్జరీ ఏందంటే రేపటి నుంచే వాళ్ళ హాస్పిటల్ వాళ్ళ డ్యూటీస్‌కి వెళ్ళిపోవచ్చు. వాళ్ళ జాబ్స్‌కి అనేది రెజ్యూమ్ కావచ్చు అన్నట్టు. సో, అసలు పైల్స్ అంటే ఏంది? దీన్నే మనము మొలలు అంటుంటాం. అర్షమొలలు అంటుంటాం. సో, ఈ మొలలు అనేది ఎట్లా ఫామ్ అవుతుంది అంటే మనకు మలబద్ధకం ఉన్నప్పుడు ఈ మొలలు ఫామ్ అవుతుంటాయి. సో, మలబద్ధకం అనేది మెయిన్ రీజన్ అన్నట్టు. అంతేకాకుండా ఒబేసిటీ ఒక రీజన్ ఉంటుంది. అండ్ కొన్ని క్యాన్సర్ కండిషన్స్‌లో కూడా మనకు పైల్స్ అనేవి డెవలప్ అవుతూ ఉంటాయి అన్నట్టు. సో, ఈ మలబద్ధకాన్ని మనం కాన్‌స్టిపేషన్ అంటుంటాం. చాలామంది ఏందంటే 2, 3 సార్లు పోతుంటారు. మాకు మంచిగానే ఫ్రీగా పోతుంది అనుకుంటారు. బట్ మలబద్ధకం అంటే ఓన్లీ గట్టి మోషన్ పోవడమో లేకుంటే ముక్కిపోవడమే కాదు. 2, 3 టైమ్స్ పోవడము, టైం గాని టైంలో పోవడము, నెంబర్ ఆఫ్ టైమ్స్ పోవడం, ఇవన్నీ కూడా మలబద్ధకానికి మనం సింప్టమ్స్‌గా చెప్తామన్నట్టు. సో, ఈ మలబద్ధకంలో ఏమవుతుందంటే వాళ్ళు ఫోర్స్‌గా ముక్కి పోవడం వల్ల మనకు యూజువల్‌గా యానల్ కెనాల్ అనేది వెరీ సెన్సిటివ్ ఉంటుందన్నట్టు. సో, అక్కడ చిన్న గుల్లయినా గానీ, చిన్న పింపుల్ లాంటిదైనా గానీ మనకు విపరీతమైన నొప్పి ఉంటుంది. సో, ఎందుకంటే అక్కడ నర్వ్ ఇన్నర్వేషన్ గానీ, బ్లడ్ సర్క్యులేషన్ గానీ చాలా హెవీగా ఉంటుంది. సో, ఆ ఏరియాలో ఏమవుతుందంటే వీళ్ళు మలబద్ధకం ఉండడం వల్ల, గట్టిగా ముక్కడం వల్ల ఆ యానల్ కెనాల్‌లో ఉండే రక్తనాళాలు ఏవైతే ఉన్నాయో అవి సాగి బయటికి రావడం జరుగుతూ ఉంటుంది. సో, మొలలంటే అందరూ ఏమనుకుంటారంటే పేగు జారిందని అనుకుంటారు. అక్కడ పేగు జారడం కాదు. పేగులో ఉండే రక్తనాళాలు జారుతాయి అన్నట్టు. సో, బ్లడ్ వెసల్స్ జారడాన్ని మనము పైల్స్‌గా భావిస్తాం అన్నట్టు. సో, పైల్స్‌లో ఏముంటదంటే బ్లడ్ వెసల్స్ ఉంటాయి. అందుకే ఒక్కోసారి బ్లీడింగ్ అవుతూ ఉంటాయి పైల్స్. చాలా మందికి బ్లీడింగ్‌తో వస్తుంటారు నా దగ్గరికి. సో, ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పెయిన్‌ఫుల్ బ్లీడింగ్ ఉంది అంటే ఫిషర్ అని అర్థం. పెయిన్‌లెస్ బ్లీడింగ్ ఉందంటే పైల్స్ అని అర్థం. సో, మీకు గనక బ్లీడింగ్ అవుతుంది బట్ పెయిన్ లేదు అంటే గనక మీకు 100% పైల్స్ ఉన్నట్టే. సో, ఈ పైల్స్‌లో కూడా స్టేజెస్ ఉంటాయి. 1, 2, 3, 4 అని చెప్పి స్టేజెస్ ఉంటాయి. సో, యూజువల్‌గా 1, 2కి మనం సర్జరీ అంత రిక్వైర్ ఉండదు. మామూలుగా ఇండియన్ కమ్యూనిటీలో చూసుకుంటే మనం తీసుకునే ఫుడ్ వలన ఎంతో కొంత కాన్‌స్టిపేషన్ అనేది ఉంటుంది. సో, 1, 2 వలన కొందరికి సింప్టమ్స్ రావు. బట్ కొందరికి సింప్టమ్స్ వస్తాయి 1, 2 వలన. అట్లాంటి వాళ్ళకి మనం సర్జరీకి ప్రిఫర్ చేస్తుంటాం. యూజువల్‌గా 3, 4 స్టేజ్‌కి అయితే 100% మనం ప్రిఫర్ చేస్తాం సర్జరీ. సో, ఇక్కడ మనము తీసేయకుండా పైల్స్ ఆపరేషన్ అంటే తీసేయకుండా దానిలో ఉండే బ్లడ్ వెసల్స్ ఏవైతే సప్లై చేస్తున్నాయో ఆ బ్లడ్ వెసల్స్‌ని లేజర్ ద్వారా మనం కాల్చేయడం జరుగుతుందన్నట్టు. సో, ఇట్లా కాల్చడం వల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్‌గా పైల్స్ ఏవైతే బయటికి వచ్చేసినాయో అవి స్లోగా ష్రింక్ అయిపోతూ నార్మల్‌కి అయిపోతాయి. గ్రేడ్ 4 ఉన్నది కాస్త గ్రేడ్ 1కి వెళ్ళిపోతుందన్నట్టు. సో, ష్రింక్ అయిపోతుంది. ఇట్లా ష్రింక్ అవ్వడానికి యూజువల్‌గా 2-3 వీక్స్ టైం అనేది పడుతూ ఉంటుందన్నట్టు. సో, ఇది సింపుల్ ప్రొసీజరు అండ్ అంతా 20 మినిట్స్‌లో సర్జరీ అయిపోతుంది. అండ్ ఒక్కొక్కసారి అవసరం పడితే గనక స్టేజ్ 3, స్టేజ్ 4 ఉండి పెద్దగా ఉండి ఇంటర్నల్ అంటే లోపల గనక పైల్స్ ఉంటాయి. ఎందుకంటే పైల్స్‌లో 2 రకాలు ఉంటాయి. ఒకటి బయట ఉంటది. ఒకటి లోపల ఉంటుందన్నట్టు. బట్ బయట ఉన్న, లోపల ఉన్న 2 రక్తనాళాలే. సో, లోపల ఉండే రక్తనాళాలు గనక స్టేజ్ 3, స్టేజ్ 4 పెద్దగా ఉన్నాయి అనుకుంటే గనక దానికి మనం ఒక స్టేప్లర్ అనేది కొట్టడం జరుగుతుంది. ఈ స్టేప్లర్ కొట్టడం వల్ల ఏంటంటే బెటర్ రిజల్ట్స్ వస్తుంది. దీనివల్ల రికరెన్స్ రేట్ తక్కువ ఉంటుంది. సో, అన్నీ ష్రింక్ అయిపోతాయి. లోపలికి వెళ్ళిపోతాయి అన్నట్టు. దీనివల్ల ఏంది అంటే ఫ్యూచర్‌లో మళ్ళీ పైల్స్ వచ్చే అవకాశాలు తగ్గుతాయి అన్నట్టు. సో, ఈ స్టేప్లర్ ఏసినా గానీ మనము యానల్ కెనాల్ వర్జ్ నుంచి ఓపెనింగ్ నుంచి చాలా లోపలేస్తాం కాబట్టి ఇది కూడా కంప్లీట్ పెయిన్‌లెస్ సర్జరీ. స్టేప్లర్ చేసినా గానీ మనకి ఎటువంటి పెయిన్ ఉండదు. దానిలో చిన్న పిన్స్ ఏవైతే ఉంటాయో అవి మలద్వారంలో కొన్ని రోజుల తర్వాత పడిపోతూ ఉంటాయి అన్నట్టు. సో, లేజరుతో పాటు స్టేప్లర్ ఎంఐపీహెచ్ అంటుంటాం. ఆ ఎంఐపీహెచ్‌తో పాటు లేజర్ 2 చేయడం వల్ల 100కి 100% మనం రిజల్ట్స్ ఇవ్వచ్చు. అండ్ మళ్ళీ రాకుండా కూడా మనం అరికట్టొచ్చు. సో, ఎవరికైనా ఇట్లా పైల్స్ ప్రాబ్లమ్ ఉంటే ఇప్పుడు బాధపడాల్సిన అవసరం లేదు. సర్జరీ అంటే భయపడాల్సిన అవసరం లేదు. సింపుల్ లేజర్ సర్జరీ చేయించుకోవడం వల్ల కంప్లీట్ పెయిన్‌లెస్, బ్లీడింగ్ ఉండదు, కోత ఉండదు, కుట్లు ఉండవు, డ్రెస్సింగ్ ఉండదు, ఎటువంటి బెడ్ రెస్ట్ ఉండదు అన్నట్టు దీనివల్ల.
సో ఎవరికైనా కనుక పైల్స్ ఉంటే కనుక అది 1 అయినా కావచ్చు, గ్రేడ్ 2 అయినా కావచ్చు, ఇమ్మీడియట్గా నన్ను కన్సల్ట్ అవ్వండి. ఒకవేళ కనుక దీనికి సర్జరీ అవసరం పడితే కనుక తప్పకుండా లేజర్లో చేయడం వల్ల దీన్ని 100% నిర్మూలించవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.